విశాఖ జీవీఎంసీ ముందు గిరిజనులు ఆందోళన చేస్తున్నారు. డోలీ మోతలు ఆగేలా తమ గ్రామాలకి రోడ్లు వేయాలంటూ నిరసన తెలుపుతున్నారు. విశాఖ కౌన్సిల్ సమావేశంలో గిరిజన గ్రామాల రోడ్లపై చర్చ జరపాలంటూ వారు డిమాండ్ చేశారు. గిరిజన గ్రామాలకి మెరుగైన వసతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నిసార్లు అధికారులకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. గిరిజనుల నిరసనపై మరింత సమాచారం సీనియర్ కరెస్పాండెంట్ కాజా అందిస్తారు. వీళ్ళంతా అడవిని నమ్ముకొని జీవిస్తున్న అడవి బిడ్డలు కనీస సౌకర్యాలు లేక వనం నుంచి జనంలోకి వచ్చారు. అధికారుల చుట్టూ తిరిగారు, ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు సమర్పించారు. అయినా సరే వీరి సమస్య తిరగకపోవడంతో ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతం నుంచి నగరానికి వచ్చి జీవీఎంసీ ఎదుట మహాత్మా గాంధీ విగ్రహం సాక్షిగా వీరందరూ కూడా తలపై అడ్డాకులు ధరించారు. సాంప్రదాయబద్ధంగా డోలీలతో వీరు నిరసన తెలుపుతున్నారు. వీళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ ప్రధాన సమస్య ఏంటి? ఏజెన్సీ నుంచి సిటీ వరకు ఎందుకు వచ్చారు మీరు? రోడ్ల గురించి గ్రీవెన్సీలో అనేక ఫిర్యాదులు పెట్టాం, ఎస్టిమేషన్ వేసామని చెప్పేసి ఎస్టిమేట్ క్యాప్ ఇచ్చారు పసులబంద గ్రామానికి. అదే అల్లూరు జిల్లాలో చిలకలగడ్డ షెడ్యూల్ ఏరియాలో ఉన్నటువంటి డిప్యూటీ ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేశారు. డుమ్మిరిగూడలో 11 నెలలు అవుతుంది, పనిగా ప్రారంభించలేదు. వంట వార్పు చేసాం, డోలి యాత్రలు నిర్వహించాం. ఈరోజు బండి ఎడతామన్నారు, బండి ఎట్టి పెట్టి వెళ్ళిపోయారు. కాబట్టి బండి స్టార్ట్ చేయమని చెప్తాను. వర్షాకాలం వస్తే రోడ్లన్నీ కొట్టుకుపోతాయి. వర్షాకాలం ముందే కలవట్లు కట్టి రోడ్డు ఫార్మేషన్ చేస్తే ఖచ్చితంగా ఉంటాయి. రోడ్డు ఫార్మేషన్ చేస్తారు, వర్షాకాలం వచ్చిన తర్వాత మొత్తం కొట్టుకుపోతాయి. మళ్ళీ రీఎస్టిమేషన్ అంటారు, మొత్తం ఇబ్బంది పడతాను. అందుకని డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారు చేసిన శంకుస్థాపన రోడ్ని వెంటనే పూర్తి చేయాలి. టైం బాండ్ పని ప్రారంభించి టైం బాండ్ పెట్టి వెంటనే పూర్తి చేయాలా. అలాగే అనకాపల్లి జిల్లా పసులబంద కానీ జిల్లులో కానీ ఈ గ్రామాల రోడ్లు నిధులు మంజూరు చేయాలా. అలాగే పిత్రిగడ్డ కానీ అలాగే నేరేడుబంద గ్రామానికి రోడ్లు ఇచ్చారు లోసింగ్ కానీ అవి వర్షాలు కొట్టుకుపోయినాయి. వాటికంటే బీటీ రోడ్లు ఆయా జిల్లాల్లో కలెక్టర్ ఉన్నారు, అధికారులు ఉన్నారు. అక్కడ ఏజెన్సీ నుంచి ఇంత దూరం రావడానికి కారణం ఏంటి? మీకు రోడ్ల మీద పరిశీలన చేయట్లేదు. రోడ్డు పనులు అలా కొనసాగుతున్నాయి. దృష్టి తీసుకెళ్ళాం, చేస్తామంటారు, మళ్ళీ అధికారులకు ఇస్తున్నారు, మళ్ళీ వెనక్కి వస్తుంది. అందుకోసం జిల్లా పాలకవర్గ మీటింగ్లో మా డోలీల మీద ప్రత్యేకించి మీరు చర్చ పెట్టండి. ఏ సంవత్సరంలో ఎన్ని రోడ్లు వేసాం, ఇప్పుడు ఎన్ని రోడ్లు వేస్తాం చెప్పని చెప్పి చెప్పడం కోసం ఇది వచ్చాం. స్కూల్ పిల్లలు కూడా చదువుకోకుంటున్నారు. 15 కిలోమీటర్కి నడుచుకొని రావడానికి అంతే కొండ మా మీద కదా. మళ్ళీ గుప్పు ఎక్కడం, గుప్పు దిగ్గడం చాలా దూరం. మళ్ళీ అంగన్వాడీ ఏం కావాలి చెప్పండి, ఏం కోరుకుంటున్నారు మీరు? ఏం కావాలి? మాకు రోడ్డు కావాలి, లోతుకొండ కావాలి, మనకు అది కోరుకుంటున్నాం. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు మనకి సహకరిస్తారని దేవాలు చూస్తాడేమని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ అధికారులు తమ గోడు ఆలకించకపోవడంతో విశాఖ నగరం వరకు వచ్చి జడ్పీలో తమ ప్రజాప్రతినిధులు దీనిపై ప్రత్యేకంగా తీర్మానం చేసి తమ సమస్యలు తీర్చాలని వీరు డిమాండ్ చేసేందుకు ఇక్కడికి వచ్చారు. కెమెరా పర్సన్ భాస్కర్తో కాజా టీవీ 9 విశాఖపట్నం.